మార్నింగ్. మీ అందరికి ఇంకోటి చెప్పాలి, మా జాహ్నవికి అంట ఈ షెటరు రెంట్కి ఇవ్వమంటుంది. మా జాహ్నవికి రెంట్కి ఇవ్వాలంట. సో నాకు రెంట్కి ఇవ్వండి, నేను నీకు నిన్న పైసలు ఇస్తా అంటే ఏం పెడతామంటే బొమ్మల షాప్ పెడుతుందంట ఆమె. బొమ్మల షాప్ పెట్టుకునికే ఆమెకు షాప్ రెంట్కి ఇవ్వాలంట. సో బొమ్మలు కొనుక్కొని పైసలు ఎక్కడ అంటే నేను ఇవ్వాలంట. బొమ్మలకు పైసలు నేను ఇచ్చేస్తే ఆమె బిజినెస్ చేసుకొని నాకు రెంట్ కడుతుందంట. మరి వచ్చిన దాంట్లో లాభమే వరకు ఇస్తాం మమ్మీ అంటే నేనే తీసుకుంటా అంటుంది. అటుంటాయి చిన్న చిన్న పిల్లల మాటలు భలే ఉంటాయి. సో నేనైతే 90% మా కంటెంట్ వీడియోలు అన్నీ మా పిల్లలు మాట్లాడే దాంట్లోనే తీసుకుంటా. కంటెంట్ వీడియోలు ఎడిగొద్దురు. కిడ్నాప్? ఎవరు కిడ్నాప్ అయ్యారు? మబ్బీ నువ్వు కిడ్నాప్ అయినావా? ఎవరు చేసి ఎవరు కిడ్నాప్ చేసి నేను? పో, నేను జానక్క దొరకడానికి పోతున్నా. సో ఫ్రెండ్స్ ఇప్పుడే స్కూల్ దగ్గరికి వచ్చిన. సో మా జానవి ఎగ్జామ్ రాస్తుందంట. సో 3:15కి బయటికి వస్తా సార్, ఎగ్జామ్ అయిపోయినాక పంపిస్తున్నారు. సో 3 అవుతుంది, ఇంకో 15 minutes మా జానవి కోసం వెయిట్ చేయాలి ఇప్పుడు. రాయ్యా. సో అలా ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే KFCకి వచ్చినాం. నీకు ఒక్కటే డైనింగ్ డైనింగ్ పిజ్జా వద్దు మమ్మీ, నొక్క పిజ్జా వద్దు. ఆల్ ఇన్ వన్ బకెట్. మా జాహ్నవి ఫెస్టివల్ డ్యూ మీల్. సో ఫైనల్గా అయితే మా ఆర్డర్ అయితే ఇచ్చేసినాం. ఈరోజు వెనస్డే కాబట్టి వెనస్డే ఆఫర్ ఒకటి ఉంది, ఆఫర్ పెట్టేసినాం. అక్కడ నిలబడి ఈరోజు ఏం డే? ఈరోజు వెనస్డే. ఈరోజు ఫోటో పట్టుకో. నీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి ఇంట్లోనే. ఇగో నీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవే. నాకు ఇవా ఫ్రెంచ్ ఫ్రైస్? చికెన్ తినొద్దు మనం. ఈనాడు ఫోటో ఇస్తా. ఇగో స్మైల్. ఓకే సరే అన్నాడు. కూల్ డ్రింక్ నువ్వు ప్రతిసారి వేస్ట్ చేస్తున్నావు, అందుకే సార్ నీకు తీసుకోవాలి సరేనా? నువ్వు ఎప్పుడు బండి పోయేటప్పుడు రావుతారు ఎవరు అన్నాడు. అదే ఫ్రెండ్స్ మా జాహ్నవి మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కింద పడేసింది, వేస్ట్ ఫెయిల్. అక్కడ పెట్టుకోనే రాదు నీకు. తినొద్దు, నువ్వేం తినన్నావు కదా. బాగున్నాయి. ఇప్పుడు అక్క ఇంటికి పోయినాక నాకు తెప్పి అంటది. తింటున్నావు అమ్మ ఆల్రెడీ. ఇక్కడ మనం నువ్వు దవదవ తిని కాదు, నేను ఏమంటారు లిటిల్ ప్రిన్సెస్ డాడ్ వీడియో తీస్తున్నా. పడిపోతే మమ్మీ గట్టి పట్టు. కేఎఫ్సీ తినే ఛాన్స్ ఎప్పుడు మా జానవికి వస్తుంది. పాపం మా గాయత్రి మిస్ అయిపోతుంది. నెక్స్ట్ జానవి కాదు, గాయత్రి ఒక్కదాన్ని తీసుకొస్తా. చచ్చిపోయిన గోడని మా జానవి ఎట్లా పీక్కొని తింటుంది. 4 months అయినా మనం రాగా? ఎన్ని మంత్స్ అయినా? 4 నెలలు మేము KFCకి రాగా. మా జానవి వెళ్ళి స్టార్ట్ చేసింది.
ఈ సాస్ ప్యాకెట్ మొత్తం డబ్బులు వేసి నాకు సాగుదాని వేయి, నాకు వద్దు, అది మమ్మీకి తీసుకోదాం. నేను తింటావా? వద్దు, కడుపు వస్తుంది. ఇప్పుడు మా బాలమని ఈరోజు మేము వీడియో చేస్తున్నామని నేను వచ్చేటప్పుడు వండుకొని ఉంది. ఇవి మిగిలిపోయినాయి ఫ్రెండ్స్, ఇవి మా బాలమని కోసం తీసుకుపోతున్నాం ఇంటికి. చాలు, మమ్మీ తినొద్దా పాపం. దా. సో హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది మా కేఎఫ్సి. మా వీడియో షూట్ గిట్ట కంప్లీట్ అయిపోయింది. ఇక మా బాలమని పార్సల్ తీసుకొస్తున్నాం. బాయ్. నాకు ఇట్లా వేసుకున్నట్టు ఉండద్దు, ఇట్లా పైన ఇట్లా ప్లేన్ కదా. చాలా ఎన్ని చెప్పులు ఓడగొడతావు మమ్మీ, చెప్పులు నువ్వు మెల్లగా నడవాలి. మొన్న అయితే తీసుకున్నా, మళ్ళీ చెప్పులు ఓడగొట్టావు. చెప్పులు అంటావు. గవి మమ్మీ వేసుకునే చెప్పు. నీకు ఇగో ఫ్రెండ్స్, ఇగో జానకి మంచి హై హిల్స్ ఇప్పిస్తే వద్దంటుంది. ఇగో ఈ చెప్పులు బాగా, ఇది చూడు మంచి క్రాక్స్, ఎంత మంచిగా ఇవి. ఇది వద్దంటుంది. డైలీ వేర్ తీసుకోమని చెప్పిన, గవ్వెందుకు? ఇవన్నీ ఇవే. నువ్వు డిజైన్ ఇవా అవి తెగిపోతాయి మమ్మీ, అది ఉండయి నీకు. పెద్ద సైజ్ ఎందుకు అన్న? ఇంట కొంచెం పెద్ద అంటే నమస్తేనా. ఏమో జాన, ఇప్పుడు నువ్వు అన్ని టైట్ అయితే మమ్మీ ఇవి తీసుకో. అది చూడు, ఇగో ఈ బటన్ కాడుకున్నావు. ఇప్పుడు అవి వేసుకో. అంజలి కంటే అన్నికంటే టైట్ అవుతావు. అగో చూడు, అగ్గో ఈడికి వచ్చిన నడు అవే తీసుకుందాం. అన్న ఇచ్చేసి అన్న, ఏముంది అట్లే వేసుకుంటా. సాక్స్ ఆడ పెట్టిపో, సాక్స్ బూటాల పెట్టేసి.